హాయ్ స్టూడెంట్స్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఈ వీడియోలో అందిస్తున్నాం. సో ముందుగా మొదటి బిట్, ఏ పర్సన్ కెనాట్ సీ డిస్టెంట్లీ ఆబ్జెక్ట్స్ కెప్ట్ బియాండ్ 2 meters. దిస్ డిఫెక్ట్ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ లెన్స్ ఆఫ్ పవర్ అని ఇచ్చాడు. సో ఇక్కడ 2 మీటర్లకి అవతల ఉన్న వస్తువుల్ని ఈ వ్యక్తి చూడలేకపోతున్నాడు అనేది మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇతనికి ఉన్నది మయోఫియా అని మనకు అర్థమవుతుంది. సో పవర్ ఆఫ్ ది లెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి ముందు మనకి ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది లెన్స్ ఎంతో తెలిస్తే మనం పవర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మయోఫియా కేసులో మనకి F = -d అనే ఫార్ములా ఉంది. ఇక్కడ d అంటే డిస్టెన్స్ ఆఫ్ ది ఫార్ పాయింట్. సో ఇక్కడ ఫార్ పాయింట్ ఎంత అంటే 2 meters. కాబట్టి F వాల్యూ -2 అని తెలిసింది. సో ఇప్పుడు మనం పవర్ ఆఫ్ ది లెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. P = 1/f కాబట్టి 1/2. ఇక్కడ మీటర్స్ ఇచ్చాడు కాబట్టి 1/f వాడుతున్నాను. అదే సెంటీమీటర్స్ ఇస్తే 100/f అనే ఫార్ములాని వాడుకోవాల్సి ఉంటుంది. సో P = 1/fలో 1/f బదులు 2 పెట్టాను, బట్ F ఈజ్ -2 కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటే ఆన్సర్ -0.5 డయాప్టర్స్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ B. నెక్స్ట్ క్వశ్చన్, a student sitting on the last bench can read the letters written on the blackboard but he is not able to read the letters which is written in his textbook. సో దూరంగా కూర్చున్న వ్యక్తి, లాస్ట్ బెంచ్లో కూర్చున్న ఈ కుర్రోడు దూరంగా ఉన్న బ్లాక్ బోర్డ్లో ఉన్న అక్షరాలు చదవగలుగుతున్నాడు కానీ దగ్గరలో ఉన్న పుస్తకం చదవలేకపోతున్నాడు. అంటే ఇతనికి హైపర్మెట్రోఫియా ఉంది అని అర్థం. అంటే దగ్గరగా ఉన్న వస్తువుల్ని ఇతను చూడలేడు అనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో హైపర్మెట్రోఫియాలో మనకి నియర్ పాయింట్ అనేది ఉంటుంది, ఫార్ పాయింట్ అనేది మయోఫియాలో ఉంటుంది. కాబట్టి మనకి ఫార్ పాయింట్ అని ఇచ్చింది ఆన్సర్ కాదు. సో నియర్ పాయింట్ ఏమైంది, నియర్ పాయింట్ దగ్గరగా వచ్చిందా, నియర్ పాయింట్ దూరంగా జరిగిందా? మామూలుగా మన నియర్ పాయింట్ 25 centimeters దగ్గర ఉంటుంది. బట్ ఈ హైపర్మెట్రోఫియా విషయంలో 25 కంటే అది అవతలకి వెళ్తుంది, అంటే మనకి నుంచి దూరంగా జరుగుతుంది అనమాట. కాబట్టి ఏబీలో ఏ అనేది ఏమి ఇచ్చాడు, ద నియర్ పాయింట్ ఆఫ్ హిజ్ ఐ హ్యాజ్ రీసెంటెడ్ అవే, దూరంగా వెళ్ళింది అన్నాడు. అండ్ బి, ద నియర్ పాయింట్ ఆఫ్ హిజ్ ఐ హ్యాజ్ కమ్ క్లోజర్ టు హిమ్, దగ్గరికి వచ్చింది అన్నాడు. కాబట్టి ఆన్సర్ దూరంగా వెళ్ళింది అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ వన్ ఆన్సర్ ఈజ్ ఏ. థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ పర్సన్ విత్ మయోఫియా కెన్ సీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ, మయోఫియాలో ఉన్న వ్యక్తి దూరంగా ఉన్న వస్తువును చూడగలడు అంటున్నాడు. మయోఫియా అంటేనే మనకు దూరంగా ఉన్న వస్తువులు కనపడవు, కాబట్టి ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. బి, ఏ పర్సన్ విత్ హైపర్మెట్రోఫియా కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ, హైపర్మెట్రోఫియా అంటే దగ్గరలో ఉన్నాయి చదవలేము, ఇక్కడ ఏమన్నాడు చదవగలము అంటున్నాడు, అది కూడా మన ఆన్సర్ కాదు. సి, ఏ పర్సన్ విత్ మయోఫియా కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ, మయోఫియా ఉన్న వ్యక్తి దగ్గరగా ఉన్న వస్తువుని చూడగలడు అంటున్నాడు. సో ఇది మన రైట్ ఆన్సర్. ఇక డి, హైపర్మెట్రోఫియా అనే అతను దూరంగా ఉన్నాయి చూడలేడు అంటున్నాడు, అది కూడా రాంగ్ ఆన్సరే. సో ఆన్సర్ సి ఈజ్ రైట్ ఫర్ థర్డ్ వన్. ద టైప్ ఆఫ్ లెన్స్ యూజ్డ్ టు కరెక్ట్ మయోఫియా, మయోఫియాని కరెక్ట్ చేసే లెన్స్ ఇది డైరెక్ట్ బిట్టే, కాన్కేవ్ లెన్స్. ఫిఫ్త్ వన్, మయోఫియా మే అరైజ్ డ్యూ టు, మయోఫియా రావడానికి కారణం ఏంటి అన్నాడు. ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ది ఐ లెన్స్, రైట్ ఆన్సరే. ఎలాంగేషన్ ఆఫ్ ది ఐ బాల్ కూడా రైట్ ఆన్సరే. కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ రైట్ ఆన్సర్స్ ఫర్ ఫిఫ్త్ వన్. సిక్స్త్ వన్, లీస్ట్ డిస్టెంట్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఆఫ్ నార్మల్ ఐ. సో నార్మల్ ఐ లీస్ట్ డిస్టెంట్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంత అంటే 25 centimeters. సో ఆన్సర్ ఏ. సెవెంత్ వన్, ఫార్టెస్ట్ పాయింట్ ఆఫ్ ద నార్మల్ ఐ, మన కంటితో మనం చూడగలిగే దూరమైన ప్రాంతం ఎంత అంటే మనం చాలా దూరాన్ని చూడగలం, కాబట్టి ఇన్ఫినిటీ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో సెవెంత్ వన్ డి. బైఫోకల్ లెన్స్ ఏ కేసులో వాడతారు అని అడిగాడు. మయోఫియా, లేవర్, కటరాక్ట్, ప్రెస్ బయోఫియా. బైఫోకల్ లెంగ్త్ అనేది ప్రెస్ బయోఫియాలో వాడతాం. ప్రెస్ బయోఫియా అనేది ఏజ్తో వచ్చేదని ఇవన్నీ మనం మన లెసన్స్లో చదువుతాం, కాబట్టి ఆన్సర్ ప్రెస్ బయోఫియా. నైన్త్ వన్, నియర్ అండ్ ఫార్ పాయింట్స్ ఆఫ్ ఎ యంగ్ పర్సన్ నార్మల్ ఐ రెస్పెక్టివ్లీ. సో ఆరోగ్యవంతమైన యువకుడి కంటి యొక్క నియర్ పాయింట్, ఫార్ పాయింట్ ఎంత అంటే దగ్గరగా మనం 25 centimeters, దూరంగా ఇన్ఫినిటీని చూడగలమని చెప్పుకున్నాం కాబట్టి 25 centimeters అండ్ ఇన్ఫినిటీ. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 10th వన్, ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఇన్ విచ్ ద పర్సన్ ఈజ్ ఏబుల్ టు సీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టింక్ట్లీ బట్ కెనాట్ సీ ద నియర్ బై ఆబ్జెక్ట్స్. సో దగ్గరగా ఉన్నాయి కనపట్లేదు, దూరంగా ఉన్నాయి మాత్రం చూడగలుగుతున్నాడు.
సో ఆ డిఫెక్ట్ని ఏమంటారు అంటే లాంగ్ సైటెడ్నెస్ అంటాం, రైట్ ఆన్సరే. ఫార్ సైటెడ్నెస్ అని కూడా అంటాం, దాన్నే హైపర్మెట్రోఫియా అని కూడా అంటాం. సో అన్నీ కరెక్ట్ ఆన్సర్సే. సో ఆన్సర్ ఏంటి అంటే 10th వన్కి ఆల్ ది అబోవ్. గుర్తుపెట్టుకోండి, హైపర్మెట్రోఫియాకు ఉన్న మరొక పేరే లాంగ్ సైటెడ్నెస్ అండ్ ఫార్ సైటెడ్నెస్. The ability of eye lens to adjust the focal length to form a sharp image of the object at varying distance on the retina. So ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేసుకోవడాన్ని పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ది లెన్స్ అంటాం. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 12th వన్, ద ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా ఆఫ్ ది హ్యూమన్ ఐ. మన కంటి మీద ఫామ్ అయ్యే రెటీనా యొక్క లక్షణాలు ఏంటి అని అడిగాడు. సో ఎప్పుడు కూడా కంటి రెటీనా మీద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి 12th వన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 13th వన్, ఏ పర్సన్ కెనాట్ సీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ కెప్ట్ బియాండ్ 2 meters. సో సేమ్ ఫస్ట్ బిట్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది. సో వదిలేస్తున్నాను, ఆన్సర్ ఆల్రెడీ మనం చూసాం, -0.5 డయాప్టర్స్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఐస్ అడ్జస్ట్ ఇన్ ఆర్డర్ టు ఫోకస్ ద ఇమేజెస్ ఆఫ్ నియర్ ఆర్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ ఆన్ రెటీనా. సో రెటీనా మీద ఇమేజ్ పడేలా మన లెన్స్ లేదా లోపల భాగాలు ఎలా అడ్జస్ట్ అవుతాయి అనే దాని మీద క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్ ఏ, లెన్స్ మూవ్స్ ఇన్ ఆర్ అవుట్. సో లెన్స్ ముందుకి వెనక్కి కదులుతుంది అన్నాడు ఏలో, రాంగ్ ఆన్సర్. బిలో రెటీనా కదులుతుంది అంటున్నాడు, రెటీనా మూవ్స్ ఇన్ ఆర్ అవుట్ అకార్డింగ్, రాంగ్ ఆన్సర్. సి, ద లెన్స్ బికేమ్స్ థిక్కర్ ఆర్ థిన్నర్ అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లెన్స్ తన సైజుని అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా తన ఫోకల్ లెంగ్త్ని కూడా అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 5th, ఏ గాట్ హీజ్ ఐ టెస్టెడ్. ఏ అనే వ్యక్తికి ఐ టెస్ట్ చేశారట. ద ఆప్టీషియన్, కంటి డాక్టర్ గారు స్పెక్టికల్స్కి ప్రిస్క్రిప్షన్ రాశారు. లెఫ్ట్ ఐకి ఏమో -3 డయాప్టర్స్, రైట్ ఐకి -3.50 డయాప్టర్స్ పవర్ ఉన్న కళ్ళజోడిని వాడమన్నారు. అతనికి డిఫెక్ట్ ఏంటి అన్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు పవర్లో ఇచ్చిన సైన్ చూడాలి, నెగిటివ్ సైనా పాజిటివ్ సైనా అని. నెగిటివ్ అయితే కాన్కేవ్ అని, పాజిటివ్ అయితే కాన్వెక్స్ అని అర్థం. సో ఇక్కడ మైనస్ సైన్ ఇచ్చారు అంటే కాన్కేవ్. కాన్కేవ్ను మనం మయోఫియా కండిషన్స్లో వాడతాం కాబట్టి దీని ఆన్సర్ మయోఫియా అవుతుంది. ఈ టైప్ ఆఫ్ బిట్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఆన్సర్ చేసుకోవాలి. 16th వన్, ఏ మ్యాన్ ఫైండ్ ఇట్స్ డిఫికల్ట్ టు రీడ్ ద ఓడోమీటర్ ఆన్ ది డాష్బోర్డ్ ఆఫ్ ది కార్ బట్ ఈజ్ ఏబుల్ టు క్లియర్లీ రీడ్ ఏ డిస్టెన్స్ రోడ్ సైన్. సో ఇక్కడ ఎవరో కార్ నడుపుతున్న ఒక వ్యక్తి తన ఓడోమీటర్ రీడింగ్ చూడలేకపోతున్నాడు, అంటే కారు యొక్క స్పీడ్ ఎంత ఉందనేది చూడలేకపోతున్నాడట. బట్ దూరంగా ఉన్న రోడ్డు మీద ఉండే బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్ బోర్డ్స్ ఇవన్నిటిని క్లియర్గా చదువుతున్నాడు. సో అతనికి ఉన్న డిఫెక్ట్ ఏంటంటే దగ్గరగా ఉన్నాయి చూడలేకపోతున్నాడు కానీ దూరంగా రోడ్డు మీద ఉన్నాయి చూడగలుగుతున్నాడు కాబట్టి అతనికి ఉన్నది హైపర్మెట్రోఫియా. అంటే నియర్ పాయింట్ అనేది మనకు ఆప్షన్స్లో ఉండాలి. నియర్ పాయింట్ దూరంగా జరిగింది అనేది మన ఆన్సర్. సో ఆన్సర్, ద నియర్ పాయింట్ ఆఫ్ ది ఐ లెన్స్ రిసీడెడ్ అవే. ద లాస్ట్ బిట్ అండ్ 17th బిట్, the defect of vision in which the image of the nearby objects is formed behind the retina is. సో దగ్గరగా ఉన్న వస్తువుల యొక్క ఇమేజ్ రెటీనా కంటే అవతల కలిస్తే వచ్చే డిఫెక్ట్ ఏంటి అంటే హైపర్మెట్రోఫియా. సో ఆన్సర్ సి. సో ఇవి మనకి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఇక నెక్స్ట్ లెసన్ నుంచి కూడా బిట్స్ నేను మీకు అందిస్తూ ఉంటాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి.